జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనకు నిన్నటి నుండే ప్రారంభమైనటువంటిది అంటే 15 మే 2025 తేదీ నుండి మనకు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురుగ్రహం అంటే అదే బృహస్పతి గ్రహం 14వ తేదీ రాత్రి 10:38 మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడ్డటువంటిదే సరస్వతీ నది పుష్కరాలు. ఈ పుష్కర స్నానాన్ని మనము ఆచరించాలి. ఆచరించుకొని అద్భుతంగా పుష్కర స్నానాలు ఆచరించడం వల్ల మనలో ఉండేటువంటి కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికమైన అశేషమైనటువంటి సకల విధాలైనటువంటి పాపాదులు నివారణమవుతూ ఉంటాయి. మన తెలంగాణ ప్రాంతంలో సరస్వతీ నది త్రివేణి సంగమంగా ఉన్నటువంటిది. అది ప్రాణహిత, అలాగే గోదావరి, సరస్వతి ఈ నదులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం చెంత సంగమంగా ఏర్పడ్డాయి. అదే కాళేశ్వరంగా చెప్పుకుంటూ ఉంటాం మనం. అక్కడికి వెళ్ళి మనం ఈ 12 రోజుల పాటు 15వ తేదీ నుండి 12 రోజుల పాటు ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరించుకుంటూ ఉంటారో మనకు భుక్త పీతాపీత అశేష సకల విధాలైనటువంటి పాపాదులు, తెలిసి తెలియక చేసినటువంటి పాపాదులన్నీ కూడా పరిహారం అవడం, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోవడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. కనుక ఈ పుష్కరాదుల్లో మనము స్నానాన్ని ఆచరించుకొని భగవత్ కృపకు పాత్రులమై ఆ పుష్కర తీర్థాన్ని మనకు తెలిసిన వారికి కూడా పంచడం వల్ల మనలో ఉండేటువంటి దోషాదులన్నీ కూడా నివారణమవుతాయి. ఇక్కడే కాకుండా మనకు ప్రయాగరాజ్లో కూడా అక్కడ కూడా సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. అది త్రివేణి సంగమం. అక్కడికి వీలైతే అక్కడికి కూడా వెళ్ళి మనం ఆచరించుకోవచ్చు. ఈ విధంగా సరస్వతి పుష్కర స్నానాదులను అందరం కూడా ఆచరించుకుందాం. మనలో ఉండేటువంటి పాపాలన్నీ పరిహారం చేసుకుందాం అని మరొక మారు కోరుకుంటూ ఓం స్వస్తి.